చెట్టు ఫలించకపోతే మనం ఏం చేస్తాం? చెట్టు ఫలిస్తూ ఉంటుంది, పూత ఉంటుంది, పిందె ఉంటుంది. కింద నీరు పోయకపోతే చెట్టు పరిస్థితి ఏమవుతుంది? రెండు ఇబ్బందికరమనే. చెట్టుకు నీరు లేకపోయినా కష్టమే. నీరు పోసి పాదుతోవి నీళ్లు పోసి చెట్టు ఫలించకపోయినా కష్టం. అందుకనే మన జీవితానికి ప్రార్థన అనే పరిశుద్ధాత్మ అనే నీరు అవసరము. మనము ఆ పరిశుద్ధాత్మ అనే నీరును మనము సిద్ధపరుచుకుంటున్నప్పుడు మనం దినదినానికి దిగజారిపోకుండా దినదినానికి మనం ఏం చేయాలంటే ఫలించాలి. దినదినానికి మనం ఏం చేయాలి? దినదినానికి మనం ఏం చేయాలంట? చక్కగా ఫలించాలి. చక్కగా ఏం చేయాలి? ఫలించాలి. ఫలిస్తే ఇంకా దేవుడు మనం ఏం చేస్తాడంటే